నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును.
నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. చిరకాలముని మందిరములో నే నివాసం చేసేదాను. చిరకాలముని మందిరములో నే నివాసం చేసేదాను. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను. ఏ అపాయము నాకు రాదు, నీవు నాకు తోడు నీడా. ఏ అపాయము నాకు రాదు, నీవు నాకు తోడు నీడా. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా పరలోకము విడచి శరీరం ధరించి నా కొరకే బలి అయిన కాపరి నీవే కదా. పరలోకము విడచి శరీరం ధరించి నా కొరకే బలి అయిన కాపరి నీవే కదా. పరలోకము విడచి శరీరం ధరించి నా కొరకే బలి అయిన కాపరి
మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకెళ్ళి. మహిమగల ఈ రాజు ఎవడు? వాళ్ళ శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న వేళ దయగల తండ్రి, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. మరొక ఆనందకర దినాన్ని మాకు అనుగ్రహించి ఇది నా ప్రభావం. ఈ సమయంలో ఈ చోట ఆయన ఇవాన్ స్వీట్ హోమ్ అన్న నూతన గృహమును నీ యొక్క కృప చేత నా తండ్రి మోని ప్రశాంత్ సుష్మా దంపతులకు మీరు అనుగ్రహించిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా దేవ, మీరు ఈ గృహాన్ని ప్రతిష్ఠించి నీ వెలుగును, మీ కృపలను, మీ దీవెను ఈ గృహములో నింపి నివసించేవారిని కలిగి ఉన్న బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని త్రియేక దేవుని పేరిట ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఇవాన్ స్వీట్ హోమ్ను ప్రతిష్ఠించి దేవుని బిడ్డలను ప్రవేశింపచేయుచున్నాము. ఆమేన్. ఈ నూతన గదిని ప్రతిష్ఠిస్తుంటున్నాం ప్రభా. మీరు దీవించి నీ కృపలతో నీకు వెలుగును, మీ దీవెనను ఈ గృహంలో గదిలో ప్రవేశింపచేయమని యేసు పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న బెడ్రూమ్లో చేరి ప్రార్థిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో మీరు దీవించండి మా ప్రభా. ఆ బిడ్డలకు చక్కటి విశ్రాంతి దయచేయండి. ఇక్కడ చేయ ప్రార్థనలు, వారి ఆలోచనలు, వారి కార్యములు అన్ని సఫలపరిచి ఆరోగ్యముతో, ఆశీర్వాదములతో, ఐశ్వర్యముతో నింపి నడిపించమని యేసు పేరున ప్రార్థిస్తున్నాము. నీ ఆశీర్వాదములతో, నీ కృపలతో ఈ గదిలో ప్రవేశించి ఆ కుటుంబాన్ని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహిమగల రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరొకమని. ఎందుకనగా చక్కని గృహాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, ఈ గదిని ప్రతిష్ఠించిన దేవా మీకు స్తోత్రం. ఈ బెడ్రూమ్ కూడా మీరు ఆశీర్వదించి ఇక్కడ చేయ ప్రార్థనలు, మా ప్రభు వారి ఆలోచనలు, సఫలపరిచి సంతోష సమాధానంతో వలుగులు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యెహోవా నా కాపరి, నా గిన్నెని మీరు మీరు ఆశీర్వదించండి. ఈ దూతల కాపుదల ఉంచండి, ఈ భద్రత ఉంచండి ప్రభా. ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఈ గృహాన్ని మళ్ళీ గదిని మలిచి నిండిపోయే ఆశీర్వాదములు
కొరత లేకుండా సమృద్ధిగా కొడలన్నీ సమకూర్చి మా ప్రభ రుచికరమైన భోజన పదార్థాలతో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను మహింపరుస్తూ జీవించే కుటుంబంపై నిలబెట్టి స్తుతులు చెల్లిస్తూ ఆ ప్రకారం చేకూర్చుకునే పొందాలని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడి సమస్తము మరి అంతస్తులో చేరి ఈ గదిని కూడా మేము ప్రతిష్ఠిస్తున్నాం. ఎవరి అంతస్తును మీరు దీవించాలి. ఏ విధముగా అయితే మీ దీవెనలతో గ్రౌండ్ ఫ్లోర్లో దీవించిన అదే రీతిగా ఈ యొక్క కూడా దీవించాలి. మీ వెలుగుతో, మీ సత్యంతో, మీ కృపలతో, మీ దీవెనలతో నింపి ఈ గృహంలో అడుగుపెట్టి వారందరూ నూరంతర దీవెనతో దీవించాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాము. కృపగల దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఉదయమున మీ కృపను ప్రచురించుట మంచిది అని ఇది కొనియాడుచున్నాను. ఎందుకనగా నీ కార్యముల చేత నీవు సంతోషపరుచుచున్నావని స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా మీ బెడ్రూమ్లో బట్టి ప్రార్థిస్తున్నాను. దేవా ఇక్కడ చక్కని విశ్రాంతి దయచేసి నాయన ఇందులో ఉండే బిడ్డలకు మాత్రం వారి ప్రార్థనలు, వారి ఆలోచనలు, వారి కార్యములన్నీ సఫలపరిచి మాత్రమే వారికి నెమ్మది, సంతోష, సమాధానములతో వర్ధిల్ల చేసి నూరంతర దీవెనతో నింపుమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయగల తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మా ప్రభు మరొక బెడ్రూమ్లో చేరి ప్రార్థిస్తున్నాం. మీ దీవెన చేత నింపని ఈ బెడ్రూమ్లో కూడా మా ప్రభు విశ్రమించి వారి తండ్రి సుఖమైన విశ్రాంతిని, ఇక్కడ వారి ఆలోచనలను, వారి కార్యములను నా తండ్రి
వారి యొక్క మనసులో ఏమైతే మా ప్రభు నీ దగ్గర వేడుకుంటారో అవన్నీ నెరవేర్చి నెమ్మది, సంతోష, సమాధానములు, సమృద్ధితో నింపి వర్ధిల్ల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. యెహోవా ఇల్ల, యెహోవా నింపును అన్న ఈ గదిలో ఏది కొరత లేకుండా సంతోషకరంగా మా ప్రభు వంటలు వండుకొని ఆనందకర జీవితంలో కొనసాగుతూ కావాల్సిన అన్ని వనరులతో నింపి భద్రతలో నడిపించు యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఏక దేవుని దీవెన సదా మన అందరికీ తోడై ఉంటుంది. ఆమేన్. రచనని జ్ఞాపకం చేసుకుంటున్నాం, బంధువర్గమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధంగా దీవించబడుతున్నారు. కృపబడి మీకు కోరుతాను. ఈ సన్నిధి కోరుకుంటున్నాం ప్రభావ. మా ప్రభావ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి నా పేరును కూరుకుంటారు వారి మధ్యలో ఉంటాను సెలవించిన దేవ. మీ ఆత్మ ప్రసన్నత మా మధ్యలో నిలిపి ఏ చిన్న ఆరాధన ఈ కుటుంబానికి దీవెనకరముగాను మీకు మహిమకరముగా ఉండులా నడిపించి మీరు మహిమ పొందుతారు. యేసు పేరిట ప్రారంభిస్తున్నాము తండ్రి. సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును.
ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొండ చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి విడిచిపెట్టినందున నీకు చింతలేక నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని చెప్పాను. నా ప్రపంచముగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇరువురి పేరెంట్స్కు నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. వచ్చిన బంధువులందరికీ కూడా ప్రభు నామమున వందనములు స్తుతిస్తున్నాను. వాట్ ఎ జాయ్ఫుల్ డే కదా, ఆనందకర దినం. సో ఎండలు అప్పుడే ప్రారంభమైనాయి, కానీ దేవుడు ప్రారంభంలోనే మంచిగా తొందరగా అయిపోయేసుకున్నాను. మేలో అయితే ఇబ్బంది పడుతుంది కదా. చాలా చక్కని నిర్మాణం, అనుకోలేదు ఇంత బాగా ఉంటుందని. చాలా బాగుంది, చాలా చక్కటి దేవుడు. అదే దేవుడు సహాయం చేస్తే ఆ అన్ని సహాయాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. కనుక దేవుడు చెప్పిన ఒకటి ఏంటంటే, ఆయన కోరుకునేది ఆయనను ఆనందింపచేసేది. మన జీవితాలను ఆయన ఎప్పుడు ఆనందింపచేస్తాడు. ఆయనను ఆనందింపచేసేది ఒకటి ఏంటంటే థ్యాంక్స్ చెప్పేది. అంతకుమించి ఏం కోరుకోడు కదా. మనం ఏమున్నామో అవన్నీ ఆయన ఇచ్చినట్టే కదా. కాబట్టి ఆయన కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత, థ్యాంక్స్ ప్రభువా కదా. బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. మనం 10 మంది కుష్ఠరోగులు అందరినీ ఆయన బాగు చేస్తాడు. బాగు చేసినప్పుడు ఒకడు రిటర్న్ వస్తాడు, వచ్చి దేవుడికి స్తుతులు చెల్లిస్తాడు. ఓకే అన్నాడు దేవుడు. అంటే ఒక మాట అన్నాడు, మిగిలిన 9 ఏడున్నారు పదకొండున్నాయి. అంటే ఆయన కోరుకునేది ఏంటంటే థ్యాంక్స్ ఒక్కటే కోరుకుంటాం. ఈ దినమున మనము కదా దేవునికి స్తుతులు చెల్లించి కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం. ప్రభువా, నువ్వు చేసిన కృప కొరకే నీకు స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించకుంటే దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఎవరైనా ఒకరి చేత ఇల్లు కట్టబడుతుంది, కానీ ఆ కట్టేదానికి సమస్తమును అనుకూలపరిచిన వాడు దేవుడు. కాబట్టి ఇంటికన్నా ఆయనకి ఎక్కువ ఘనత. ఈరోజు మనము దేవునికి ఘనత చెల్లించే రీతిగా కోరుకున్నాం. ఆమె ఆహ్వానించిన ఆ ఇంటిలోనికి. సో మనము ఆ దినం అంటే యేసుప్రభువు ఉన్నాడు కాబట్టి ఆహ్వానించినాం. ఈరోజు యేసుప్రభువు లేడు కదా, ఎట్లా ఆహ్వానించాలి? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి కూడుకుంటాము అప్పుడు ఎదురుగా ఉంటాం. కానీ హోమ్లో ఏముంటుందంటే చిన్నగా ఉన్నా కానీ హ్యాపీగా ఉంటాం, అడ్జస్ట్ అయ్యే మనసు. అవన్నీ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా ఆ హోమ్లో దేవుడు ఉంచిన కార్యాలను కోరుకుంటాం. ఆ ఇద్దరు క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే కదా, మార్త మరియా. మీకు ఎంతమందికి మార్త ఇష్టమో, ఎంతమందికి మరియా ఇష్టం అంటే మీరేం చెప్తారు? మాకిద్దరు ఇష్టం అంటారు. నా చాయిస్ ఒకరే అంటే ఏం చెప్తారు మీరు? మార్త, మరియా. ఓకే, ఎందుకని అంటే ఎందుకు అని అడిగితే ఆమె మా యేసుప్రభువు మరియా పాదాల కాడ కూర్చోండి అని చెప్తారు కదా. రెండూ ఉండాల్సింది కదా. ఇప్పుడు అవునైనా అందరినీ పిలిచి అందరూ కదా ఇంత అరేంజ్ చేసుకొని అందరూ అరేంజ్ చేసినంత మీటింగ్ అయినాక మంచి. సో రెండు క్యారెక్టర్స్ ఉండాల్సిందే గృహంలో, ఇవన్నీ ఉండాల్సిందే. ఒకరు ఒకరికి దాంట్లో నైపుణ్యం కలిగిన వారు ఒకరు. సో ఒకరేమో నా ప్రభువు వచ్చినాడు నా ఇంటిలోనికి, నేను ఏం చేసి ఆయనను నా త్రోవకు వెళితే. సో కనుక వెలుగై ఉన్న దేవుడిని మనకి ఉన్న ఆస్తిని అంతటిని దీవించి. నాకు ఇష్టమైన ప్యాసేజ్ అది. సో అందుకనే దావీదుకు ప్రార్థన చేస్తాను, దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా ఆశీర్వదించుకున్నాను. ఎందుకంటే వారి యొక్క ఆదర్శప్రాయమైన జీవితాలు ఈ దినమున వారి బిడ్డలకి వ్యయ ప్రయాసాలతో కూడిన చక్కని భవనాలను వారు ప్రతిష్ఠించినారు. ప్రభావం మీకు స్తోత్రం. ఇందులో ఎవరైతే నివసిస్తారో వారికి వివరించిన వారి
మోని ప్రణీత్ సుచి వారికి వివరించినటువంటి కుమారుడు మోని ప్రణీత్ సుచి కుటుంబం అంతటినీ దీవించు. ఇది మొదలుకొని నేడు ఏ గృహం మీదను కుటుంబం అంతటి మీద పరిసరాల మీద వచ్చి ఈ శ్రేష్టమైన దీవెనలతో వద్దకు చేసి యేసు నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ చేరిన మనకు ఆయన పెట్టినారు. మోని ప్రణీత్ సుష్మా వారి కుటుంబ జీవిత ప్రయాణం అంతటి సదాకాలం తోడై ఉండును కాక. ఆమేన్. ఈ ఇంటి గురించి 3 ఏళ్ళ నుంచి మేము వెతుకుతున్నాం. ఇల్లు ఎక్కడ కొనాలి. ఇక్కడ అనంతపురం నుంచి స్టార్ట్ చేసాము. అనంతపురంలో ఆల్మోస్ట్ ఒక 6 నెలలు వెతికాము. మేము గుల్బర్గలో పనిచేసాము అన్నప్పుడు. సో అప్పుడు ఇక్కడ కుదరలేదు. తర్వాత ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ లీవ్ పెట్టేసి కడపలో అంతా వెతికాము. నేను మా డాడీ మావయ్య గారు అందరూ. సో అక్కడ కుదరలేదు. సో ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే దేవుడు ఆల్రెడీ ఒక ప్లాన్ చేసినాడు. ఎందుకు ఎట్లా చేసినాడంటే ఫస్ట్ మా మావయ్య వాళ్ళకి అనంతపురంలో ట్రాన్స్ఫర్ అయ్యాము. తర్వాత నాకు బళ్ళారికి ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడ నుంచి జస్ట్ ఒక 90 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. తర్వాత మాకు యువాన్ ఇవ్వడము. యువాన్ 1 year ఇచ్చిన తర్వాత లాస్ట్ క్రిస్మస్కి ఈ ఇల్లు ఫైనలైజ్ చేయడం. మేము చిన్న ఇల్లు తీసుకుందాం అనుకున్నాము. తర్వాత దేవుడు ఇంత తెలియజేసుకున్నాను. ఇది ఎంత ఇష్టంగా కట్టుకున్నామంటే నేను సుష్మా ఒక ఇటుక పిల్ల తీసుకుని ఇంట్లో కూడా పెట్టుకున్నాము. అంత ఇష్టంగా కట్టించుకున్నారు. నిజంగా దేవుడికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా మామయ్య గారికి అత్తమ్మ గారికి వాళ్ళు ఇక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 7-8 months ఇక్కడ దగ్గర ఇల్లు చూసుకోవడం కానీ, మా డాడీ మమ్మీ వాళ్ళు కూడా ఈ రేట్ ఫైనలైజ్ చేయడంలో వాళ్ళు అక్కడ మైదుకూరు నుంచి రావడం కానీ, స్లాబ్ టైంలో రావడం కానీ, మెయిన్ టైంలో రావడం కానీ, వాళ్ళు కానీ అందరం కలిసి ఈ స్టేజ్ తీసుకొచ్చినాము. ఇది నిజంగా వాళ్ళ దీవెనలు మరి దేవుడి దీవెనలతోనే ఇంత ఇల్లుకి తీసుకోగలిగాం. మా కుటుంబం తరఫున వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. సో పోయిన తర్వాత అందరూ ఇక్కడ భోజనం ఏర్పాటు చేసినాము. అందరూ తప్పకుండా మాతో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా
ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా.
సన్నిధి నాకు క్షేమము. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆరాధనా యేసుకే నా రాజుకే. ఆలాపనా యేసుకే నా రాజుకే. విలువలేని నన్ను దృష్టించావు, తొలగియున్న నాకు దారి చూపావు. విలువలేని నన్ను దృష్టించావు, తొలగియున్న నాకు దారి చూపావు. నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా, నీ కృపయే నాకు చాలు యేసయ్యా. నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా, నీ కృపయే నాకు చాలు యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆరాధనా యేసుకే నా రాజుకే. ఆలాపనా యేసుకే నా రాజుకే. చీకటిలో నన్ను వెలిగించావు, ద్రోహినైన నన్ను మన్నించావు. చీకటిలో నన్ను వెలిగించావు, ద్రోహినైన నన్ను మన్నించావు. ఇక నేను నీకే అర్పితమయ్యా, నీ సేవే నాకు ధ్యేయమేసయ్యా. ఇక నేను నీకే అర్పితమయ్యా, నీ సేవే నాకు ధ్యేయమేసయ్యా. చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే.
గృహము మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము మా యజమానివి నీవై మమ్ములను నడిపించు నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు మా యజమానివి నీవై మమ్ములను నడిపించు నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు వందనములు అందుకో మా యేసయ్యా కలకాలం నీ కాపుదలే కావాలయ్యా వందనములు అందుకో మా యేసయ్యా కలకాలం నీ కాపుదలే కావాలయ్యా దేవా ఇలలోనా నీవు మాకిచ్చిన గృహము మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా వందనములు అందుకో మా యేసయ్యా కలకాలం నీ కాపుదలే కావాలయ్యా వందనములు అందుకో మా యేసయ్యా కలకాలం నీ కాపుదలే కావాలయ్యా దేవా ఇలలోనా నీవు మాకిచ్చిన గృహము మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా నీ నీడలు నీ సాకుటకు మా గృహమును కట్టుమయ్యా నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా నీ నీడలు నీ సాకుటకు మా గృహమును కట్టుమయ్యా భూమిలో కనబడినవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అక్కలకు చూపిరా నా ఇల్లు ఇవాన్ అక్కలకి ఇల్లు చూపి దాచిపెట్టుకో
బాబు దగ్గర Open Gangnam Style. చెర్రీ ఇటు పక్క